అందరికీ నమస్కారం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! మనం ఎంత తినకూడదని చెప్పినా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతూనే ఉంటారు కదా! అందుకే బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునే బాదాం కుల్ఫీ చాలా రుచిగా ఉంటుంది. సేమ్ బయట కొన్న టేస్టే ఉంటుంది. కొంచెం సమయం కేటాయిస్తే ఇంటిల్లపాది చక్కగా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ న్యాచురల్ వరల్డ్. ఈరోజు ఒక మంచి మాటతో స్టార్ట్ చేసుకుందాం. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు, 2 యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. యాలకులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కొంచెం పాలు వేసి బాగా కలపాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ చిక్కని పాలు పోసి బాగా మరిగించాలి. పాలు బాగా మరిగిన తరువాత 1/2 కప్ పంచదార వేసుకొని పంచదార బాగా కరిగే వరకు కలపాలి. పంచదార కరిగిన తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదాం పౌడర్ని పాలలో వేసి బాగా కలపాలి. కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు. తరువాత కస్టర్డ్ పౌడర్ మిక్స్ని కూడా పాలలో వేసి బాగా కలపాలి. 2 నిమిషాలు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. పాలు వీడియోలో చూపించిన విధంగా థిక్ కన్సిస్టెన్సీ రావడంతోనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకోవాలి. మౌల్డ్స్ లేని వారు మనం రెగ్యులర్గా యూస్ చేసే స్టీల్ గ్లాస్లో కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ మౌల్డ్స్ని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మౌల్డ్స్ని తీసేటప్పుడు కొంచెం చల్లటి నీళ్ళల్లో ఉంచితే ఈజీగా కుల్ఫీ బయటికి వచ్చేస్తుంది. అంతేనండి, బాదాం కుల్ఫీ రెడీ అయిపోతుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే బాదాం కుల్ఫీ చాలా రుచిగా ఉంటుంది. ఇంటిల్లపాది ఎంజాయ్ చేస్తూ హాయిగా తినచ్చు. మీరు కూడా ఈ బాదాం కుల్ఫీ ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీస్ న్యాచురల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.